ఈరోజే మనం ఈ సంవత్సరంకు సంబంధించినటువంటి విశ్లేషణ, ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, ఇంగ్లీష్ భాషలో చెప్పాలి అంటే డూస్ అండ్ డు నాట్స్, ఇది తెలుసుకుంటే ఉగాది బాగుంటుంది, బాగా జరుగుతుంది. కాబట్టి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. పంచాంగం ఎందుకు వినాలి అంటే ఈ రోజున తిథి వార కరణ యోగ విశేషములతో కూడినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడినటువంటి ఈ పంచాంగమును వినటం వల్ల మనకు భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పడి భవిష్యత్తులో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులను భగవద్ అనుగ్రహము ద్వారా అనుకూలంగా మార్చుకోవటానికి కావలసినటువంటి శ్రమను సాధనను చేసుకోవటానికి వీలైనటువంటి మహత్తరమైన రోజే ఈ ఉగాది. కాబట్టి విశ్వావసు అనే పేరుతో వచ్చింది. ఈ పేరులోనే కొంత మీకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఈ విశ్వావసు? ఈ వసు ఏమిటి? విశ్వ అనేటువంటి శబ్దం ఏమిటి? మనం పోయిన సంవత్సరం క్రోధి, అందరికీ తెలిసిందే, క్రోధి అంటే కోపము, ఆవేశము. ఈ సంవత్సరము విశేషంగా విశ్వావసు అంటే దీనికి మనకు పెద్దలు చెప్పినటువంటిది ఏమిటి అంటే విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణై ఇది విశ్వావసు. ఈ అండపిండాత్మకమైనటువంటి బ్రహ్మాండమును తన దివ్య అద్భుత తేజోమయ కిరణముల చేత ప్రకాశింపచేసేటువంటి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహమే విశ్వావసు. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తును తన కిరణముల చేత ప్రకాశింపచేస్తాడు. అందుకే ఈ విశ్వావసు నామ సంవత్సరానికి దేవత ఎవరు అంటే అగ్నిస్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు. అందుకే ప్రజలందరికీ 10 టీవీ వేదిక ద్వారా ఒక మంచి సూచనను చెప్పబోతున్నాను, అది మీరు అనుమతి ఇవ్వాలి. చెప్పండి గురువుగారు, మా ప్రేక్షకుల కోసం. ఎందుకోసం అంటే ఇది ఆదివారం వచ్చింది కదమ్మా ఉగాది. ఈసారి ఉగాదికి అధిదేవత కూడా అగ్నిస్వరూప సూర్యుడు కదా. ఈ సంవత్సరం అందరూ కూడా ఆదివారము నాడు మాంసాహారం వదిలిపెట్టి ఈ సంవత్సరము చక్కగా సూర్యుడి యొక్క స్తోత్రపారాయణం ఆదివారం నాడు చెయ్యండి. అందరూ బాగుంటారు, లోకం బాగుంటుంది. మనం మర్చిపోయాము ఆదివారం అంటే భోగానికి, ఆదివారం అంటే ఎంజాయ్కి, ఆదివారం అంటే చెయ్యకూడని పనులకు అనేటువంటి ఒక దృష్టిలో పడిపోయాము. కాబట్టి ఆదివారం వచ్చింది. అందరికీ చెబుతున్నాను, మీరు బాగుపడాలి, మీరు మారాలి, మీకు మంచి రోజులు కావాలి, రోగాలు రావద్దు. ఎందుకంటే కొత్త కొత్త వైరస్సులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనకు బలం కావాలి. మన బలం, మన బలగం సూర్యుడే. కాబట్టి సూర్యారాధన ఇవాళ ఆదివారం నాడు వచ్చింది కదా, సూర్యుడు రాజు అయ్యాడు. కాబట్టి సూర్యుడు మనకు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే రాజుకు శక్తి ఉండాలి. ఆ రాజుకు శక్తి కావాలంటే మనం అందరం కలిసి ఆదివారం నాడు ఉదయం లేవటము, ఆదిత్య హృదయం పారాయణం చేయటము, సూర్యాష్టకం పారాయణం చేస్తూ సూర్యుడి యొక్క ఆరాధన ఎంత నియమంగా చేస్తే అంత బాగుంటుంది విశ్వావసు నామ సంవత్సరం. ఓకే గురుగారు, ఇప్పుడు